Hi viewers, welcome to AS Media. ఎన్నికల సంఘం షరతుల మేరకు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ భేటీలో సుమారు 4 గంటల పాటు పలు అంశాలపై మంత్రులు చర్చించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సోనియా గాంధీని తెలంగాణకు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లపై 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు కలెక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు మీడియాకు తెలిపారు. రేపటి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని సూచించారు. ఇక నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. రైతులు లూజు విత్తనాలు కొనొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. మరోవైపు విద్యకు పెద్దపీట వేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్ల నిర్వహణ చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయించిందని మంత్రులు వెల్లడించారు. జూన్ 12న స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం తరపున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆహ్వానం ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12లోగా విద్యా వ్యవస్థలో మార్పులు చూపించాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని, ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ కూడా తరుగు లేకుండా చూసుకుంటామన్నారు. 3 రోజుల్లో పేమెంట్ అయ్యేలా చూస్తామని, స్టాండింగ్ క్రాప్ అంశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అకాల వర్షంపై సమీక్షిస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని చర్యలు పక్కాగా ఉంటాయని, పాఠశాల, సాంకేతిక, హయ్యర్ ఎడ్యుకేషన్ను గత ప్రభుత్వం విస్మరించిందని, బోధనేతర అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మానవ వనరులపై సమీక్ష నిర్వహిస్తామని, ఇందుకోసం 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని శ్రీధర్ బాబు తెలిపారు. ఇక మేడిగడ్డ అంశంలో ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ముందుకు వెళతామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కేవలం సాంకేతిక పరమైన నిర్ణయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా అన్ని అంశాలను ఇంజనీర్లతో మాట్లాడి ముందుకు వెళతామని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను సందర్శిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు అన్ని చోట్ల జరుగుతోందని, ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల చేయాల్సి ఉందని, ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ చేసినవి అన్ని డ్రామాలు అని, 10 ఏళ్లలో రైతులకు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని, డిఎస్సి నోటిఫికేషన్ పై మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని, గత 10 ఏళ్లు ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవని, కేబినెట్ భేటీకి సంబంధించిన చాలా అంశాలను జూన్ 5న తెలియజేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.